నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపటి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. బీరువా తాళంచెలు కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి. సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాళంచెలు తీసుకొని వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు. మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం. కాకపోతే నేను ప్రిజన్లో ఉన్నప్పుడు మాల్వి 2-3 సార్లు వచ్చిందంట మా ఇంటికి. ఇంకా మాల్వి తీసిందనే ఉద్దేశంతో ఉంది. మరి అది రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా, రాజ్ తరుణ్కి తెలియకుండా జరిగిందా అన్నది మరి ఇప్పుడు పోలీసులు చెప్పాలి. నేనైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. అంటే మేడం కీస్ లాక్ చేసి వెళ్ళారా మీరు? ఏమైంది మేడం? కీస్ లాక్ చేసే వెళ్ళానండి. అవి రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎంతవరకు గోల్డ్ పోయింది అనుకుంటారు మేడం? ఒక 10-12 lakhs గోల్డ్ అండి. నా మంగళసూత్రం అదే పుస్తల తాడు కూడా ఉంది అందులో. అదే ఒక 4 తులాలు ఉంటుంది. సో నేను ప్రిజన్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను. తాళంచెలు రాజ్ తరుణ్ దగ్గరే ఉన్నాయి. నిన్న కూడా రాజ్ తరుణ్ నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు. టోటల్ ఎన్ని కేసులు ఉన్నాయి మేడం? 2 sets రాజ్ దగ్గరే ఉన్నాయండి. ఆ సెట్ ఏదైతే ఉందో రాజ్ దగ్గరే ఉంది. ఇప్పుడు మీరు ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారు మేడం? అనుమానం ఎవరి మీద వ్యక్తం చేస్తారు? మరి నా మనిషికి అయితే తన బంగారం తనకు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇప్పుడు ఆ క్రిమినల్తో ఆవిడతో ఉన్నాక మరి కలిసి చేశారా లేకపోతే ఆవిడ ఒక్కతే చేసిందో తెలియదు. ఆవిడైతే వచ్చి ఒక 3-4 రోజులు ఉందండి ఇంట్లో. సీసీ ఫుటేజ్ ఏమన్నా చూసారా? మరి ఇప్పుడు జరిగి మార్చి నెలలో కదండి జరిగింది. కాకపోతే మా ఇంట్లోకి వచ్చిన విజువల్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి.